వచ్చి అపరా బయటికి వెళ్ళిపోవు చూస్తున్నారా? బయటికి వెళ్ళిపోతాం అది చూస్తున్నారా? భస్మం చేశాడు. దయాన్ని పట్టుకొచ్చి వేరే వాళ్ళు ఇబ్బంది పడతాయంటే ఒక 1,00,000 రూపాయలు తీసుకుని దాన్ని భస్మం చేసి ఇలా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా దయ్యాన్ని కూడా మా చేతులతో బంధించి భస్మం చేసే శక్తి మాకుంది. మేము తక్కువ చాలా గొప్ప శక్తివంతులం అని ఎవరన్నా అంటే అది మోసగాలని అర్థం చేసుకోవాలి. ఎవరికి ఏ శక్తులు ఉండవు, అందరూ మన ఎక్స్ట్రా శక్తులు కూడా తీర్చే అసలే ఉండవు. జిన్ దయాన్ని ఇలా ప్రోగా అవుతుందంటే ఇలా బంధించే ఈ మనిషి చాలా మనం చిన్నప్పుడు కొంచెం జిన్ అనే ఇలా సీసాలు వచ్చి దయ్యం పట్టడము, దాన్ని ఇలా భస్మం చేయడమని, ఇది ఏ బ్లాక్ మ్యాజిక్ కాదు, మామూలు సైన్స్ ఎక్స్పెరిమెంట్. ఇది కూడా ఇందులో నేను పొటాషియం పెర్మాంగనేట్ అనే తాయితో లాగా చుట్టి అందులో పెట్టి ఇందులో పెట్టాను. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే మన ఇందులో వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్ 33% చాలా పవర్ఫుల్ ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇందులో వేసి పెట్టారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ ఏమైనా ఆ రెండు రియాక్ట్ కలిగితే ఇలా పొగలు అవుతారు. పొగలుగా మారి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ కరిగిపోతుంది. అది ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి లోపల ఉన్న పొటాషియం పెర్మాంగనేట్ ఈ పొగ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీని వెనుకున్న సైన్స్ అది. సీసాంతం దయ్యం అంటే అది దయ్యాలు, అసలు దయ్యాలు బుధాలు అవన్నీ మనం నమ్మకండి. ఏదున్నా ఇలా చేస్తామని దాని అంటే సైన్స్ అర్థం. ఇప్పుడు ఇంకా కింద గాజు పెంకులు పరిచారు. గాజు పెంకులు అంటే తెలుసు కదా, మనం ఇలాంటి తాగి పడేసిన వాటర్స్ గాజు పెంకులు పరిచాను. వాటి మీద అందరూ నడవాలి, చాలా మంది నచ్చారు ఇందాక స్టూడెంట్స్. ఇప్పుడు నడవండి, అది కూడా ఒక సైన్స్ అయితే. గాజు పెంకులు నడవడం అన్నా, మన దండాల మీద నడవడం అన్నా, ఏదైనా సరే మహిమైతే కాదు, అది శక్తి కాదు, అది అందరూ చేసేది. ఒకరు చేస్తారంటే అతనికే సాధ్యంగా అందరికీ సాధ్యమవుతుంది. అందులో సైన్స్ ఉంటుంది, లేదా ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. కాబట్టి గాజు పెంకులు నచ్చి మీరు మరింత శక్తివంతంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.